ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమా దాదాపు 50,000 కోట్లు పైన రాకపోతే 50,000 కోట్లు ఖచ్చితంగా రాకపోతే 1000 కోట్లు కాదు 2,000 కోట్లు కాదు ఖచ్చితంగా ఎందుకు రాదో అభిమానులైనకే నేను రామ్ చరణ్ ఫ్యాన్ నేను. హలో ఆల్, వెల్కమ్ టు మూవీ రివ్యూస్ మాస్టర్. హియర్ ఈజ్ అవర్ రివ్యూ గేమ్ చేంజర్. ఇక కథలోకి వస్తే అభ్యుదయం పార్టీ పేరిట ప్రస్తుత ఏపీలో బొబ్బిలి సత్యమూర్తి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. కానీ తన కొడుకు అలాగే మంత్రి కూడా అయినటువంటి బొబ్బిలి మోపిదేవికి ఎప్పటి నుంచో ఆ సీఎం కుర్చీపై కన్ను ఉంటుంది. ఈ నేపథ్యంలో అదే ఏపీకి కలెక్టర్గా రామ్ నందన్ వస్తాడు. మరి తనకి మోపిదేవికి జరిగిన యుద్ధం ఏంటి? ఈ క్రమంలో సత్యమూర్తి రామ్ నందన్ని ఏపీ ముఖ్యమంత్రిగా ఎందుకు ప్రకటిస్తాడు? తను ముఖ్యమంత్రి అవుదామనుకున్న మోపిదేవి ఏం చేస్తాడు? ఇలా రామ్ నందన్ నడుమ మోపిదేవి నడుమ జరిగిన పొలిటికల్ వార్ ఎలా సాగింది? ఈ మొత్తానికి అభ్యుదయ పార్టీ అసలు స్థాపకుడు అప్పన్నకి సంబంధమేంటి అనేవి తెలియాలి అంటే వెండి తెరపై చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్కి వస్తే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ బాగుంది. సాలిడ్ మాస్ ఎలిమెంట్స్తో క్రేజీ స్క్రీన్ ప్లేతో సినిమా పరుగులు పెడుతుంది. అలాగే సినిమాలో ఎలివేషన్స్ కానీ కొన్ని ట్విస్ట్లు బాగా ఎగ్జైట్ చేస్తాయి. రంగస్థలంలో ఒక చిట్టి బాబు ఇప్పుడు గేమ్ చేంజర్లో అప్పన్న అని చెప్పాల్సిందే. ఊహించని విధంగా తనలోని నటుడు ఆడియన్స్ని మెప్పిస్తాడు. అప్పన్న పాత్రలోని అమాయకత్వం, ఆ పాత్ర కోసం తాను చూపించిన డెడికేషన్కి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. ఇక రామ్ నందన్ గా కూడా స్టైలిష్ లుక్స్తో అలాగే తన యంగ్ లుక్స్లో చరణ్ ట్రీట్ ఇచ్చాడు. సినిమాలో సందర్భానికి తగ్గట్టుగా తనలోని వేరియేషన్స్ అదిరిపోయాయంతే. అంజలి తన రోల్లో అద్భుతంగా నటించింది. తనపై వచ్చే కొన్ని సన్నివేశాలు అయితే హృదయం కదిలేలా అనిపించక మానవు. ఇంకా విలన్ రోల్లో చేసిన ఎస్జే సూర్య తన మార్క్ విలనిజాన్ని చూపించారు. చరణ్కి తనకి నడుమ కొన్ని హోరాహోరీగా సాగే సీన్స్ ఆడియన్స్కి మంచి ట్రీట్ ఇస్తాయి. ఇక నటుడు శ్రీకాంత్ కూడా మంచి రోల్లో కనిపించారు. ఇంకా హీరోయిన్ కియారా అద్వానీ తన గ్లామర్తో పాటుగా నటిగా కూడా సినిమాలో కీలక పాత్రలో కనిపించి అలరిస్తుంది. అలాగే సునీల్ నుంచి మళ్ళీ చాలా కాలం తర్వాత చిన్నపాటి సహాయక పాత్ర కనిపిస్తుంది. మైనస్ పాయింట్స్కి వస్తే ఈ సినిమాలో సాలిడ్ నరేషన్ ఉంది, కానీ ఈ తరహా కథలు కొత్తేమీ కాదు. మన తెలుగులోనే హీరో సాయి ధరమ్ తేజ్ పై వచ్చిన రిపబ్లిక్లో జస్ట్ కొన్ని సన్నివేశాల తరహాలో ఇందులో తలపించవచ్చు. అలాగే ఫస్ట్ హాఫ్లో మొదటి 10-15 నిమిషాలు కొంచెం సోసోగానే ఉంటుంది. రామ్ చరణ్ పై ఇంట్రొడక్షన్ ఫైట్ని ఇంకా మెరుగ్గా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. అలాగే జరగండి సాంగ్ విజువల్స్, విఎఫ్ఎక్స్ వరకు సినిమాలో బాలేదు. ఆ సాంగ్కి తమన్, ఎస్జే సూర్య చాలా హైప్ ఇచ్చారు, కానీ ఆ రేంజ్లో లేదు. ఇంకా సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ లైట్గా రొటీన్గా అనిపించవచ్చు. వీటితో పాటుగా అప్పన్న పాత్రని ఇంకొంచెం సేపు చూపించినా బాగుండు అనిపిస్తుంది. ఇంకా శంకర్ మార్క్ స్టైలిష్ యాక్షన్ టేకింగ్ కూడా సినిమాలో మిస్ అయినట్లు తన ఫ్యాన్స్కి అనిపించవచ్చు. ఇక మొత్తంగా చూసినట్లు అయితే ఈ గేమ్ చేంజర్ కొంచెం ప్రెడిక్టబుల్, మరి కొంచెం ఎక్కువ అన్ప్రెడిక్టబుల్, సాలిడ్ ఎమోషన్స్తో సాగే పొలిటికల్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. తన కెరియర్లో మరోసారి రామ్ చరణ్ తనలోని నటుడితో మెప్పిస్తాడు. ఖచ్చితంగా చిట్టిబాబు తర్వాత అప్పన్నగా ఆడియన్స్కి గుర్తుండిపోతాడు. కదిలించే ఎమోషన్స్, మంచి మాస్ మసాలా పొలిటికల్ సీన్స్ సినిమాలో ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తాయి. అలాగే కొంచెం రొటీన్ కదా, కొన్ని చోట్ల ఓకే అనిపించే సీన్స్ ఇందులో కనిపిస్తాయి. సో ఇవన్నీ పక్కన పెడితే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.